కాబట్టి ఇక నినాదాలు లోపలికి వెళ్ళి మామూలు చేసి కస్టమర్స్ ఉంటారు. మీరు ఎలాగ ఎంత దగ్గర సేల్ పెరిగింది. ఓల్డ్ స్టాక్ సరే ఒకసారి మేనేజర్ మాట్లాడతారు. మీ పేరు చెప్పి శాంతి ఎన్ని వెహికల్ కొట్టున్నారు, ఎన్ని రేట్ తగ్గిందా? ఎంత తగ్గిందమ్మా? 10,000 తగ్గింది. జిఎస్టీ వల్ల 10% తగ్గింది. ఎడిషనల్ డిస్కౌంట్ 10%. మీరు ఎలా ఏం చేస్తారు? పెరిగారు 22 నుంచి సేల్ పెరిగింది. మీకు ఇన్సెంటివ్ మీరు ఎన్ని క్లస్టర్స్ తీసుకుంటారు? ఎన్ని క్లస్టర్స్ దగ్గర తీసుకుంటారు? ఏం తగ్గలేదు? సోపులు, టూత్ పేస్ట్ అన్ని తగ్గాయి. టీవీ తగ్గింది, వాషింగ్ మిషన్ తగ్గింది. వెరీ గుడ్, మంచి టవల్ ఇచ్చారు, ఉపయోగపడింది. మీ పేరు? మీడియా మిత్రులకి ముందుగా నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, దాని ప్రభావం ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి ఒక అవుట్ రీచ్ ప్రోగ్రామ్. ఆ విధంగా ఇక్కడ ఫీనిక్స్ మాల్కి రావటం జరిగింది. ఇక్కడ ముందుగా ఆటోమొబైల్ షాప్లోకి వెళ్ళటం జరిగింది. ఆటోమొబైల్ షాప్లో ఉండే మేనేజర్ గారు యొక్క సుమారు 10% తగ్గిందని చెప్పి, అలాగే కస్టమర్స్ కూడా ధరలు తగ్గాయి కాబట్టి కొనుక్కోవాలని చెప్పి రావటం. అలాగే దాని తర్వాత రెడీమేడ్ బీబా షాప్లోకి వెళ్ళటం జరిగింది. అక్కడ రెడీమేడ్ వస్త్రాలపైన 6.25% తగ్గటం. ఆ విధంగా కస్టమర్స్ యొక్క సేల్ కూడా గత 3 రోజులు బట్టి 30% పెరిగిందన్నారు. అలాగే తర్వాత కమల్ వాచ్ షాప్లో వాచెస్ మీద కూడా 10% జిఎస్టీ తగ్గటం ఏదైతుందో దాని కారణంగా అన్ని వాచెస్కి కొనుగోలు పెరగడం జరిగింది. అలాగే ఖాదీ బండార్కి వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా అనేక చేనేత వస్త్రాల పైన మనకి 5% రావటం కారణంగా అనేక మంది ఇవాళ ధరలు తగ్గాయి, వెళ్ళి కొనుక్కోవాలనే ఆలోచన. అలాగే యాప్కో వాడు 40% ఇస్తున్నాడు. సో ఆ విధంగా పండగలో దసరా, దీపావళి సందర్భంగా అందరూ కూడా పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులతో పాటు పండగకు సంబంధించిన బట్టలు కొనుక్కోవాలంటారు. దాంతోపాటు అనేక రకాల ఫ్రిడ్జెస్ కానీ ఏసీలు కానీ కొనుక్కోవాలంటారు. ఆ విధంగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద భారీ కోత పట్టడం జరిగింది. 28% నుంచి 18%, 5% కూడా రావటం జరిగింది. ఆ విధంగా డిష్ వాషర్ అయితే సుమారు 13% తగ్గటం జరిగింది. అలాగే కార్ల మీద కూడా ధరలు తగ్గటం జరిగింది. అలాగే నిత్యావసర సరుకులు ఏవైతే సోపులు, పేస్టులు వీటి మీద ధరలు తగ్గడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే ఇన్సూరెన్స్ చేయించుకుంటారో వాళ్ళకి కూడా గొప్ప వరంగా లైఫ్ ఇన్సూరెన్సు, అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ 0% అవ్వటం ఏదైతే ఉందో అది కూడా పెద్ద వరంగా ప్రజలు భావిస్తున్నారు. దీంతో పాటు మొత్తం ద్రవ్యోల్బణం అంటే మొత్తం ఇన్ఫ్లేషన్ రేట్ కూడా బాగా గత 2 రోజులు బట్టి తగ్గటం, అలాగే సెన్సెక్స్ మిగతావన్నీ కూడా పెరగటం, ఇవన్నీ కూడా మనం పరిణామాలు చూస్తున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు అత్యంత కష్టకాలంలో అటు ఉక్రెయిన్ యొక్క యుద్ధం జరుగుతుంది, ఇంకో పక్కన ఇరాన్ అలాగే సిరియా ప్రాంతంలో ఉద్రిక్తలు ఉన్నాయి, ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతుంది. యుద్ధ వాతావరణం అనేక దేశాల్లో ఉండటం కారణంగా అన్ని దేశాల్లో కూడా ధరలు ఆకాశాన్ని అంటుతున్న తీరు.
మన భారతదేశం చుట్టుపక్కల ఉండే అన్ని దేశాలు, పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక, ఆ దేశాల్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటే, దాంతోపాటు నిత్యావసర సరుకులు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రపంచం అంతా ధరలు పెరుగుతున్న సమయంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ధరలు తగ్గటం ఏదైతుందో నిజంగానే అద్భుతం. అందరికీ దసరా, దీపావళి రెండూ కలిసి ఒకేసారి వచ్చాయనే విధంగా మన సెప్టెంబర్ 22వ తారీఖున జిఎస్టీ కొత్త సరళీకృత విధానం అమలు కారణంగా పెద్ద ఎత్తున ధరలు తగ్గడం జరిగింది. ప్రజలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే వ్యాపారస్తులు కూడా ఈ యొక్క కొత్త విధానం కారణంగా మాకు చాలా సులభంగా ఉంది, మేము రిటర్న్స్ ఫైల్ చేయడంలో కూడా మాకు ఒక క్లారిటీ ఉంది. కనుక ఈ యొక్క కొత్త జిఎస్టీ విధానానికి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క అవుట్ రీచ్ ప్రోగ్రామ్ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ దానికి సంబంధించిన పరిణామాలు తెలుసుకోవడానికి ప్రజల్లో మమేకమై భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున యొక్క సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ అనే క్యాంపెయిన్ని ఈ యొక్క నెల మొత్తం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మా నాయకులందరూ కూడా ప్రజల్ని ఎక్కడ నిత్యావసర సరుకులు కొనుక్కునే డిపార్ట్మెంటల్ స్టోర్స్ కానీ, వీధుల్లో కానీ కస్టమర్స్ని కలవటం, అలాగే షాప్ కీపర్స్ కలిగి ఈ యొక్క జిఎస్టీ విధానం కారణంగా వాళ్ళు ఫైలింగ్ కానీ, అలాగే కాంప్లైంట్స్ విషయంలో కానీ చాలా సులువైన పద్ధతిలో ఉండే విధంగా ఇవాళ ఒక వ్యవస్థ రావటం జరిగింది. ఆ విధంగా ప్రజలందరూ కూడా ఇవాళ వేనాళ్ళ నరేంద్ర మోడీ గారిని కొనియాడుతున్న తీరు రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే మొదటి రాష్ట్రం జిఎస్టీ అమలు కోసం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని కూడా టేకప్ చేయడం, అలాగే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలో అనేక రకాల మార్పులు రాబోతున్నాయి. ఒక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం పెద్ద ఎత్తున తీసుకురావాలని, ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణం చేయాలని ఒక కళ, ఆ కళని సాకారం చేసే విధంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరొకసారి స్వదేశీ ఉద్యమం ప్రారంభించాలని మనందరికీ పిలుపివ్వటం కూడా గొప్ప ఆలోచన. దేశం తనంతట తన కాళ్లపై నిలబడాలని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఆత్మ నిర్భర్ భారత్ సంబంధించిన అభియాన్ని నిన్న సెప్టెంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు మొత్తం దేశవ్యాప్తంగా 90 రోజుల పాటు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. దీని సందర్భంలో అనేక చోట్ల ఖాదీ మేళాలు, స్వదేశీ మేళాలు, స్వదేశీ వస్తువులే వినియోగించాలని ప్రజలందరికీ తెలియజేసే విధంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయబోతున్నాం. నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచంలోనే అతి నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాలని చెప్పి, ఆర్థికంగా భారతదేశం ఇప్పుడు 4వ స్థానంలో ఉంది, త్వరలో 3వ స్థానం రాబోతుంది. 2047 కల్లా ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా అవ్వాలని చెప్పి, ప్రపంచంగా విశ్వగురు అవ్వాలని ఆలోచన. అది ఏ విధంగా అవుతుందంటే ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాంతాల్లో తయారయ్యే వస్తువులు కొనడం ద్వారా అవుతుంది. మన యొక్క చేనేత కార్మికుల్ని, చేతివృత్తి కళాకారుల్ని, అలాగే మన ప్రాంతంలో ఏవైతే చిన్న చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, మధ్యమ స్థాయి పరిశ్రమల నుంచి ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో వాటన్నిటిని మనం కొనుగోలు చేయాలి. తద్వారా దేశం మరింత బలోపేతం అవుతుంది. బీ ఇండియన్ బై ఇండియన్ అనే ఒక నినాదం కూడా ఈ సందర్భంగా ఇవ్వటం జరిగింది. ఆ విధంగా భారతదేశం ప్రపంచానికి ఎగుమతులు చేసే విషయంలో కూడా భారత్ ఏ విధంగా అనుకుంటుందో ఆ విధంగానే నడవాలని చెప్పి, స్వయం సమృద్ధి భారత్ కేవలం ఆర్థిక విధానాల్లోనే కాకుండా రక్షణ విభాగంలోనూ, అలాగే విదేశాంగ విధానంలో కూడా భారతదేశానికి తానుగా ఒక వ్యూహ రచన చేసి ముందుకెళ్తున్న తరుణం. భారతదేశం యొక్క త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ సగౌరవంగా ఎగురుతున్న తీరు మనందరికీ ఆనందం కలిగిస్తుంది. కనుక ఇదొక గొప్ప సందర్భం. ధరలు తగ్గుతున్న వేళ ప్రజలందరూ ఆనంద ఉత్సాహాలతో ముందుకొస్తున్న తీరు, పండగ సందర్భంలో ప్రజల్ని కలవాలని చెప్పి ఈ విధంగా అవుట్ రీచ్ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా ఇవాళ ఫీనిక్స్ మార్ మా యొక్క కార్యకర్తలు, నాయకులు, మా యొక్క అధ్యక్షులు తిరుపతిరావు గారిని, అలాగే మా యొక్క చీఫ్ స్పోక్స్ పర్సన్ జయప్రకాష్ గారు, ఇతర ముఖ్యమైన మన దర్శనం శ్రీనివాస్ గారు, రామకృష్ణ గారు, అందరూ గీతర్ శ్రీనివాస్ గారు, అందరి యొక్క ప్రముఖులతో, గంగాధర్ గారు అందరితో కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం, అందరం కలిసి ఈ యొక్క అవుట్ రీచ్ ప్రోగ్రాం ఇంకా మరింతగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఇవాళే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G టెక్నాలజీని మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇవాళ మన దేశానికి సంబంధించిన సెల్ టవర్స్ నిర్మాణం చేసుకోవటం, ప్రపంచంలో కేవలం 5 దేశాలకే ఈ యొక్క శక్తి ఉంది. అమెరికాకి లేదు, రష్యాకి లేదు, చైనాకి లేదు. భారతదేశం, స్వీడన్, ఫిన్లాండ్,
సౌత్ కొరియా వీటికి ఒక అవకాశం ఉంది. ఆ విధంగా భారతదేశం కూడా ఆ దేశాలతో పాటు టెలికాం ఎక్విప్మెంట్ తయారు చేయడంతో పాటు ఈ యొక్క బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అతి చౌకగా ప్రపంచంలో ఇస్తున్న దేశం భారతదేశం. అలాగే మొబైల్ ఛార్జెస్ కూడా ప్రపంచంలో అతి తక్కువ ఉన్న దేశం ఏదైనా అంటే అది భారతదేశం. ప్రపంచంలో అత్యధిక వినియోగదారులు ఉన్న దేశం కూడా భారతదేశం. కనుక ఈ యొక్క 4G నుంచి 5G పెంచుకునే విధంగా ఆత్మ నిర్భర్ భారత్ సంబంధించిన తొలి అడుగు నిన్న పడటం జరిగింది. అనేక రంగాల్లో త్వరలో స్వయం సమృద్ధి సాధించి ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఆర్థికంగా ఎదగాలని మా లక్ష్యం. అందరికీ నమస్కారం. भारत माता की जय। धन्यवाद धन्यवाद मोदी जी, धन्यवाद 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 मोदी जी।